this is Panikumar Devalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 8కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, వెన్యూ రిపోర్ట్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఇద్దరు బాలాబలాలు ఏంటి, ఇప్పుడు హెడ్ అండ్ హెడ్ ఎలా తలబడ్డాయి, ఈ మ్యాచ్లో విన్నర్ ఎవరు అవుతారు, హూ విల్ విన్నర్ దిస్ మ్యాచ్ అనేది తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు పీకే టాక్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇది మధ్యాహ్నం 3:30కి జరుగుతుంది. ఈ మ్యాచ్ గురించి చెప్పాలంటే పిచ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ పిచ్ ఎవరికైనా సరే బ్యాటింగ్ చేస్తే ఎవరైనా బ్యాటింగ్ చేయటమే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా బ్యాటింగ్ మనకు సూపర్, ప్రతివాడు కొట్టి వెళ్ళిపోతాడు. సో అందుకని 200+ రన్స్ వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. ఈ మ్యాచ్లో పర్టికులర్గా 190+ రన్స్ అంటే 200+ రన్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఫ్లాట్ పిచ్, ప్రతి బౌలర్కి మధ్యలో ఎక్కడో స్పిన్నర్స్కి ఒక 15 అవర్స్ తర్వాత 12 అవర్స్ తర్వాత స్పిన్నర్స్ ఉపయోగపడుతుంది. దానిలో ఉపయోగం ఆల్రెడీ అప్పటికి డ్యామేజ్ జరిగిపోతుంది. ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం ముందు బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే కొట్టేవాడు ఎట్లాగో కొడతాడు, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని మంచి టార్గెట్ ఇస్తే చేసింగ్ వాళ్ళు కూడా బాగుంటుంది. మంచి టార్గెట్ ఇస్తే వీళ్ళు కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశం తప్పితే ఏం లేదు. సో టాస్ గురించి ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ బ్యాటింగ్ పిచ్ రన్స్ చాలా బాగా వస్తాయన్నమాట ఇది. అండ్ ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ అండ్ ఢిల్లీ ఇద్దరు కలిసి హెడ్ టు హెడ్ ఎన్నిసార్లు తలపడ్డాయంటే, అండ్ ఓవరాల్గా ఇప్పటి వరకు 37 టైమ్స్ ఇద్దరు హెడ్ టు హెడ్ ఉన్నాయి. అందులో 16 టైమ్స్ ఢిల్లీ గెలిస్తే 21 టైమ్స్ ముంబై ఇండియన్స్ గెలిచింది. ఇది ట్రాక్ రికార్డ్. ఒక్కసారి ఇద్దరు టీంలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా ఉంది అనేసి ఒకసారి చూద్దాం. కేఎల్ రాహుల్, నిశాంక్, నితీష్ రాణా, స్టోబర్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, విప్ నిగమ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నిగిడి, టి నటరాజన్, సమీర్ రిజ్వా ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తున్నాడు అనమాట. సో ఇది వీళ్ళ టీం. వీళ్ళ టీంలో ఇప్పుడు ఎట్లా ఉంది ఏంటి అనేసి ఒకసారి ముంబై ఇండియన్స్ టీమ్స్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ముంబై ఇండియన్స్ వచ్చేసి రోహిత్ శర్మ, వికీ లాటర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, స్టీఫెన్ రూదర్ఫోర్డ్, నమన్ ధీర్, మయాంక్ మకరన్, మిచెల్ సజాగ్, బోల్ట్, బుమ్రా, స్కై తెలుసు కదా, సూర్యకుమార్ యాదవ్. సో ఇది వీళ్ళ టీం. రెండు టీములు చూస్తే పీకే టాక్స్ చెప్పిన అనాలిసిస్ ప్రకారం నాకు తెలిసి 55% ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. 45% ఢిల్లీకి, అంటే ఢిల్లీని తక్కువ చేయట్లేదు ఇక్కడ, ఎక్కువ పర్సెంట్ 55% ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో ముంబై ఇండియన్స్ గెలుస్తారని చెప్పి పీకే టాక్స్ ఒక చిన్న ప్రెడిక్షన్. దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ వ్యతిరేకం, అందుకే చెప్తూ ఉంటా, డోంట్ గో బెట్టింగ్స్. ఓకే, దీనివల్ల మీకే కాదు కుటుంబానికి కూడా చాలా ప్రాబ్లం. మీరు కాదు, కుటుంబం కూడా రోడ్డును పడతారు. సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్ జోబ్కి వెళ్ళకండి. సో ఈ మ్యాచ్ గురించి మరిన్ని వివరాలు, ఇలాంటి ఐపీఎల్ వివరాలు తెలుసుకున్నామంటే కీప్ వాచింగ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. మీరు ఎంత షేర్ చేసి లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో చేరుతుంది. సో ప్లీజ్ వాచింగ్ పీకే టాక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ పనికుమార్ అద్దేపల్లి signing off.